మరి వారి మధ్యలో నుండి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చూడండి, సినిమా వాళ్ళు గొప్ప కథలు, కట్టు కథలు చేసి ఎంతో కీర్తిని, ఖ్యాతిని, ఘనతని పొందుకుంటే, నిజమైన ఆత్మ మీరు పొందుకున్న వారు కలిస్తే ఇంకా ఎంత గొప్ప పనులు జరుగుతుంది. కట్టుకథలతోనే వారంత కీర్తి పొందుకుంటే, దేవుని పరిశుద్ధాత్మతోనూ ఐక్యతను మనం అందరము కలిస్తే ఎలాంటి బాహుబలినైనా మనం కూల్చివేయగలుగుతాము. మరి ఈ గొప్ప ఐక్యతను ఒక మనిషికి దేవుడు దర్శనం ఇచ్చినందుకు, ఇది ప్రారంభము కావాలని ఆ దేవుడు ఆ గొప్ప తలంపు డాక్టర్ సతీష్ కుమార్ గారికి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కూడా వందనాలు, మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అండి, కలిసి ఉందాము. మనం అందరము ఒక కుటుంబమే. సినిమా వాళ్ళు మనం అందరం అంటాం, మేము అందరం ఒక కుటుంబం అంటారు. వేషధారులు కలిపి అంత ఐక్యత కలిగి ఉంటే దేవుని బిడ్డలేదు. మీరు ఇంకెంత ఐక్యత కలిగి, పాడు పని చేయటానికి ఐక్యత కలిగి ఉంటే దేవుని రాజ్యం కట్టడానికి మనకి ఇంకెంత ఐక్యత కలిగి. అందుకనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, బిఓసిని మీరు ఆశీర్వదిస్తారు. బిఓసి మీకు సహాయంగా ఉంటుంది, మీరు కూడా బిఓసికి సహాయంగా ఉండి మనమందరము కలిసి దేవుని రాజ్యం ఇంకా గొప్పగా ఈ దేశానికి తెలియపరుస్తాము, కడతాము. దేవునికి వందనాలు తెలియజేస్తాము.